నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇళ్ళు కూల్చుడు అనేది ప్రజల్లో నెగటివ్ క్రియేట్ అవుతున్న మాట వాస్తవం. అంటే కన్‌స్ట్రక్షన్ కంటే డిస్ట్రక్షన్ ఎక్కువ ఫోకస్ అవుతుంది. ప్రధానంగా చెప్పవలసి వస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా పేరుతో గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో పేదల ఇళ్ళు కూల్చివేయటం అనేది చాలా ఇబ్బందికరమైన నెగటివిటీ వచ్చింది. తర్వాత మూసీ దగ్గర ఆర్‌బీఎక్స్ మార్కింగ్ చేసి కూల్చేయటం ఒక నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం మరి గాంధీ సరోవర్ పేరుతోటి అక్కడ ఆక్రమణలు తొలగిస్తామని నోటీసులు ఇవ్వటం అనేది ఇప్పుడు రచ్చ అవుతుంది. వీటన్నిటిని పక్కన పెడితే ఖమ్మం టౌన్‌లో మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీస్‌కి 500 మీటర్ల దగ్గరలో మరి పేదలు 10, 15 సంవత్సరాల నుంచి భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి 100 గజాల స్థలాల్లో ఏదో వాళ్ళ శక్తి కొలది చిన్న ఇళ్ళు వేసుకొని నివాసం ఉంటూ ఉంటే మరి అది చాలా కాలం నుంచి వివాదం అవుతూ ఉంది. కానీ ఈరోజు మరి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకొని ఆ ఇళ్లనన్నిటినీ నేలమట్టం చేశారు వితౌట్ గివింగ్ ప్రయర్ నోటీస్. సామాను బయటికి తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు. ఆ విధంగా వాళ్ళ రోదన భారీగా విలపిస్తున్నారు. నేను కూడా ఈ మధ్య కాలంలో ఈ టాపిక్ మీద స్వయంగా పర్యవేక్షించి ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి కలిసి ఖమ్మంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు రెఫరెన్స్గా ఒకసారి పరిశీలించండి. సో ఈ విధమైన దుర్ఘటన జరిగిన నేపథ్యంలో ఈ భూదాన్ ట్రస్ట్ బోర్డు అనేది ఈ పేదలకి భూదానం చేశారు కొంతమంది పెద్దలు. ఆ భూమంతా భూదాన్ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ట్రస్టీ, ఈ ల్యాండ్కి ట్రస్టీ భూదాన్ బోర్డు. వాళ్ళు ఆథరైజ్డ్ ట్రస్టీ కాబట్టి వాళ్ళు పేదలకి స్థలాలు ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాదు ఈ ల్యాండ్స్కి. భూదాన్ ట్రస్ట్ బోర్డు మాత్రమే ఓనర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ భూదాన్ ట్రస్ట్ భూమిలో ఖమ్మంలో 62 ఎకరాలు టోటల్గా ఉంటే మొదలు అందులో 10 ఎకరాలని కస్తూరిబా బాలికల విద్యాలయానికి గవర్నమెంట్ ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఇవ్వటానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఈ భూమి ఓనర్ కాదు, ట్రస్టీ కాదు, భూదాన్ బోర్డు వాళ్ళు ట్రస్టీ. సరే ఇచ్చారు పో. ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహెబిలిటేషన్ యాక్ట్ 2013 ప్రకారంగా దాని కాంపన్సేషన్ భూదాన్ ట్రస్ట్ బోర్డు వాళ్ళకి పే చేయాలి ప్రభుత్వం. సరే అది కూడా పే చేయాల. ఇప్పుడు ఈ పేదల్ని ఖాళీ చేపించాలి అని అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం అసలు భూమి ఓనర్ కాదు, ట్రస్టీ కాదు. అయినప్పటికీ మరి ప్రభుత్వం వారు ఈ విధంగా వాళ్ళని రోడ్డు మీద వేయటం ఎంతవరకు కరెక్టు? మరి వాళ్ళ ఘోషను ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? వాళ్ళని సడన్గా రోడ్డు మీద పడేస్తే వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చూపించకుండా, నివాస యోగ్యమైన ఇళ్ళు ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ రోడ్డు మీద పడేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే భూమి ప్రభుత్వానికి కాదు. భూదాన్ యజ్ఞ బోర్డు ట్రస్ట్ యాక్ట్లో సెక్షన్ 14 క్లాజ్ 1 ప్రకారంగా అది భూదాన్ ట్రస్ట్కే చెందుతుంది. మరి ఈ విధంగా అన్యాయం జరిగింది. దాని మీద ఈ వీడియోలో పూర్తి స్థాయిలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూముల్లో వినోబా నవోదయ కాలనీని నేలమట్టం చేసి అక్కడ 12 సంవత్సరాలుగా నివసిస్తున్న వేలాది మంది పేద ప్రజలను వీధుల పాలు చేసిన అమానుష చర్య రాష్ట్ర ప్రజల్లో తీవ్రమైన కోపావేశాలను రగిలించింది. నాగరిక పాలనకు, ప్రజాస్వామ్య హక్కులకు తీవ్రమైన విఘాతం కలిగించి కాలనీ వాసులను అల్లకల్లోలానికి గురి చేసింది. వాళ్ళ కన్నీటి ఘోష మానవత్వం ఉన్న వాళ్ళందరినీ కలిసివేసింది. అదే సమయంలో నిరాశ్రయులైన ఆ కాలనీ వాసులను పరామర్శించి వారికి అదే స్థలంలో తిరిగి ఇళ్ళు కట్టించాలని, వారి న్యాయపరమైన హక్కులను రక్షించాలని కొన్ని రాజకీయ పక్షాలు, పత్రికా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు తమ సంఘీభావం తెలుపుతున్నారు. మరోవైపు కొంతమంది అక్కడ అసలు ఏం జరుగుతుంది అని రకరకాల కథనాలు వినిపిస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించారని, కొందరు వాటిని దళారుల నుండి కొన్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలి అని ఆ అప్రతిష్ట పాలైన మంత్రులు ప్రభుత్వం చెబుతున్నట్టే అచ్చంగా ఇలాగే వీరు కూడా కొంతమంది కోరుతున్నారు. అలాంటి వారికి కొన్ని నిజాలు తెలియజేయాలా ఆ ప్రయత్నం చేస్తాను నేను. ఎక్కువ మంది నమ్ముతున్నట్టుగా ఆ భూముల పరిధి 31 ఎకరాలు కాదు, మొత్తం 62 ఎకరాలు, 7 కుంటలు.
1964 నుంచి దానం పొందిన దగ్గర నుంచి వినోబా భూములుగా రికార్డులో నమోదై ఉన్నాయి. కాలక్రమంలో సుమారుగా 30 ఎకరాలు వివిధ పాలక పార్టీల ప్రభుత్వ అధినేతల మద్దతుతో అన్యాక్రాంతానికి గురై కబ్జాకి గురైపోయినాయి. 2014లో అప్పటి భూదాన బోర్డు మొత్తం 62 ఎకరాలను తన ఆస్తిగానే ప్రకటించి ఇళ్ళు లేని పేదలకు నివాసాలు ఏర్పరచుకోవడానికి 100 గజాల చొప్పున కేటాయించి లేఅవుట్ ఇచ్చింది. అలా న్యాయపరంగానే ఈ పేదలకు భూమిపై హక్కులు సాధించుకుని గ్రామీణ పేదల సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న కేవలం 31 ఎకరాల్లో వాళ్ళు నివాసాలు ఏర్పరచుకున్నారు వాళ్ళ శక్తి కొలది. అనేక సంవత్సరాలుగా వివిధ రకాలుగా ఉన్నతాధికారులను కలుస్తూ ప్రాధేయపడుతూ విజ్ఞాపనలు ఇస్తూ ఆందోళన చేస్తూ న్యాయస్థానాలని ఆశ్రయిస్తూ కిరాయి గుండాల పోలీసు దాడులను ఎదుర్కొంటూ సుమారు 600 కుటుంబాలు వేలాది మంది పేదలు తమ ఇళ్ల స్థలాల్ని కాపాడుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. చెప్పలేని కష్టాల నడుమ వీళ్ళు కరెంటు, నీళ్లు లాంటి సౌకర్యాలు లేని చోట తమకు చేతనైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయాల నుంచి ఆ నీళ్లు కానీ కరెంటు కానీ వాళ్ళ సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లు కూడా లేవు. ఈ స్థలాలు రియల్ ఎస్టేట్లో కొన్న జాగాలు కాదు, పోరాడి నిలబెట్టుకున్న జాగాలు. సుదీర్ఘ పోరాటంలో కొంతమంది చనిపోయారు. అనిశ్చిత పరిస్థితుల్లో అక్కడ జీవించలేక తమ స్థలాన్ని ఇతరులకు బదలాయించాల చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంతకు ముందే ప్రభుత్వం కనీసం 2 సార్లు పెద్ద ఎత్తున కాలనీని కూల్చడానికి సిబ్బందిని, జేసీబీలని, పోలీసుల్ని మోహరించినప్పుడు ఆ కాలనీ వాసులంతా ఆ ప్రయత్నాల్ని ఐక్యంగా తిప్పికొట్టగలిగారు. భూదాన బోర్డు నుంచి సక్రమంగా పొందిన అనుమతి పత్రాల ఆధారంగానే పేదలు తమ నివాసాలను ఏర్పరచుకున్నారు. వాటి ఆధారంగానే ఆ కాలనీకి నీరు, కరెంటు ఇవ్వాలని, ఆ ఇళ్లని కూల్చకూడదని, అధికారులు జోక్యం చేసుకోకూడదని, ఉన్న స్థితిని కాపాడాలని వివిధ సందర్భాల్లో హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ భూదాన బోర్డు పత్రాలు ఆర్డర్స్ చెల్లవని కోర్టు ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ తీర్పులను లెక్క చేయకుండా సిసిఎల్ సెక్రటరీ పేర భూదాన పట్టాలు తప్పుడు అని, వాటిని గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు జారీ చేయలేదని, రికార్డులు లేవని ప్రకటించి కొంతమంది అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా నిర్ణయించి వాళ్ళ ఇళ్లని కూల్చివేయటం ఎంత బరితెగింపుతనం, ఎంత చట్ట విరుద్ధం, సహజ న్యాయ సూత్రానికి ఇది భంగం కాదా? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకూల సమయం చూసుకొని ఎర్లీ మార్నింగ్ తెల్లవారక ముందే వేల మంది పోలీసులతో, 100 మంది సిబ్బందితో, అధునాతనమైన కూల్చివేత యంత్రాలతో మొత్తం కాలనీని, అందులో ఉన్న మొత్తం రెసిడెంట్స్ని చుట్టుముట్టి వాళ్ళ ఇళ్లను నేలమట్టం చేసింది. పైపెచ్చు పేదలకు, అర్హులకు ఇళ్ళు ఇస్తామని ప్రకటించింది. ఎంత సిగ్గుమాలినతనం! తాగునీరు కూడా లేని చోట 10 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు పేదలు కాదా? కరెంటు కూడా లేని చోట ఉంటూ చదువులు సరిగా సాక్క వృత్తులు నిర్వహించుకోలేక పలు బాధలకు గురవుతున్నారు ధనికుల వాళ్ళు. ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్న పోలీసు అధికారుల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ తమ ఇళ్లని కాపాడుకుంటున్న వాళ్ళు ఆ ఇళ్లకి అర్హులు కాదా? పొట్ట చేత పట్టుకొని వచ్చి చిన్న చితక పనులు చేసుకుంటున్న వారిని లోకలు, నాన్ లోకలు అని ఈ రాజకీయ నాయకులు విభజించటం కాలనీ వాసుల ఐక్యతని దెబ్బతినటం కాదా? పేదలకు దక్కవలసిన భూమిని ప్రభుత్వం భూమిగా స్వాధీనం చేసుకొని 250 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి కాపాడి పెట్టామని చెప్పుకుంటున్న అధికారులు ఇప్పుడు ఈ స్వాధీనం చేసుకున్న భూమిని ఏ ఘనకార్యాలకు, ఏ ధనవంతులకు కట్టబెడతారో అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇది భూదాన భూమి ప్రయోజనాన్నే కాలదన్నటం కాదా? ఇప్పుడు ప్రధానంగా చేయవలసింది, వాళ్ళు కోరుకుంటున్న డిమాండ్స్ ఏంటంటే, ఇళ్లని కూల్చిన వేసిన వారందరికీ తిరిగి ప్రభుత్వం అదే కాలనీలో పునరావాసం కల్పిస్తూ వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. ఈలోగా నివాసయోగ్యమైన తక్షణ పునరావాసం కల్పించాలా. రెండోది, ఇప్పటికే జరిగిన వస్తు నష్టానికి, క్షోభకు సముచితమైన నష్టపరిహారం చెల్లించాలా. మూడోది, ఈ సందర్భంలో జరిగిన అన్ని అరెస్టులను రద్దు చేయాలా. ఈ కాలనీ వాసుల మీద దౌర్జన్యాలు ఆపేయాలా. ఏ స్థాయిలో ఉన్నవారైనా ఇటువంటి అమానవీయ దమన కాండకి కారకులైన అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని శిక్షించాలా. ఇది అక్కడ ఉన్నటువంటి బాధితులు విలపిస్తున్నటువంటి డిమాండ్స్. అయితే ప్రధానంగా నేను ఫిజికల్గా చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఆ కాలనీలో కరెంట్ లేకపోయినా, రోడ్లు లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఒకటి. రెండోది, వాళ్ళకి ప్రభుత్వం వారు ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ కూడా ఇచ్చారు.
మరి కొంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇన్ని డాక్యుమెంట్స్ కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నాయి. భూదాన భూమి పర్పస్ అంటే ఏంటి? పేదలకు ఇవ్వటం. అదే భూదాన ట్రస్ట్ బోర్డు పేదలకు ఇచ్చింది. మరి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడని ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఈ భూమిని స్వాధీనం చేసుకొని ఎవరికి అంట చెప్తారు? మరి ఈ పేదల బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? ఇందిరమ్మ ఇళ్ళలో ఇళ్ళు ఎందుకు ఇవ్వటం? ఇక్కడి నుంచి ఎందుకు ఖాళీ చేయించడం? ఈ భూమిని ఏ విధంగా ఉపయోగపెడతారని ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు అనేది ప్రభుత్వం క్లారిటీగా ఎందుకు చెప్పలేదు? ఎందుకు ప్రయర్ ఇంటిమేషన్ నోటీస్ ఇవ్వలేదు? ఎందుకు స్టేక్ హోల్డర్ అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు? ఇటువంటి తొందరపాటు చర్యల వల్ల ప్రజల్లో ఒక వ్యతిరేక భావం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కదా అనేది ప్రజలు పడుతున్న ఆవేదన. నేను స్వయంగా చూశాను కాబట్టి నేను భావిస్తున్న నా ఆవేదనని మీకు చెప్పే ప్రయత్నం చేశాను. మీరేమనుకుంటున్నారు మరి? మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.